విశాఖపట్నంలోని అనేక రకాల కంపెనీలు కూటమి ప్రభుత్వంలో లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉందంటారు? యాజ్ ఆఫ్ అయితే బాగుందండి. ఎందుకంటే ఇదివరకు అయితే కంపెనీస్ అయితే లేవు, ఇప్పుడైతే కంపెనీస్ వచ్చాయి. దానివల్ల జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. ఫర్ ఇప్పుడు ఎంప్లాయీస్ ఇదివరకు మా జాబ్స్ అవుట్డోర్ లేను, బట్ ఇప్పుడు లాస్ట్ 1 year బట్టి బయట మేము వెళ్ళడానికి ఆపర్చునిటీ మాకు దొరుకుతున్నాయి. అయితే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా సరే, మార్కెటింగ్ ఎంప్లాయ్ అయినా సరే, బయట అయితే మాత్రం బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెగా డిఎస్ వచ్చింది, మా ఫ్రెండ్ కి ఇప్పుడు వచ్చింది జాబ్. లాస్ట్ 2 years బట్టి రాస్తున్నట్టు రాలేదు. మన మెగా డిఎస్ లో తెలుగు లెక్చర్ జాబ్ వచ్చింది. హ్యాపీ, వాళ్ళ హ్యాపీ, వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ, మేము హ్యాపీ. అదే గ్రోత్ అయితే ఉందండి. కంపెనీ రావడం కానీ మేనేజ్మెంట్ కానీ చాలా బాగుంది. ఇప్పుడు లోకేష్ గారి మీద మీ ఒపీనియన్ ఎట్లా ఉంది? గత ప్రభుత్వంలో ఐటీ మినిస్టర్ తో పోలిస్తే అప్పుడు అప్పటికల్ కంపెనీలు వచ్చాయి, ఇప్పుడైతే సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి. అంతే, అదే గ్యాప్. మీకు ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వంలో లోకేష్ గారు ఒక యూత్ లీడర్ గా ముందుకు సాగుతున్నారు? ఒక విజనరీతో మాట్లాడడం గానీ, లేకపోతే కంపెనీ ఇన్వెస్టర్లతో మాట్లాడడం అని కానీ అతనికి ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఎందుకంటే ఇదివరకు అయితే కంపెనీస్ అనేవి ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చేవి కాదు, చాలా కంపెనీస్ బ్యాక్ వెళ్ళిపోయి. ఇప్పుడనే వీళ్ళు వచ్చిన తర్వాత బయటకు వస్తున్న కంపెనీస్ అన్ని ఎక్స్ప్లోజ్ అవుతున్నాయి, రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానివల్ల ఎకనామీ పెరుగుతుంది. ఇప్పుడు పర్ హెడ్ ఇన్కమ్ అప్పటికి చాలా డిఫరెన్స్ వస్తుంది. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు బీటెక్ అయిపోయిన వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది అనేది ఉంది. ప్లస్ ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసిన 8 నవరత్నాలు అవన్నీ డెవలప్ అయ్యాయి. అంటే స్టార్టింగ్ కాదు, 1 by 1 ఓపెన్ అవుతున్నాయి అవన్నీ. అది చాలా హ్యాపీ అండి. ప్రీవియస్ గవర్నమెంట్ తో పోలిస్తే లోకేష్ గారు 100% ఫార్ బెటర్ అండి దాంతో.